ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఒక ఆల్మోస్ట్ 1-2 months రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేశాం. అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష. కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక 2 months బ్యాక్ పెట్టాం. చాలామందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష. అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం, 5 months అయింది. అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష. సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ ఒకరిని పెట్టాం. మేము చేశాక మేమేం చాలాసార్లు ఉదాహరణకి 2024-25లో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుందని చెప్పి దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం. ఇంకొక మిగతా మండలాలు 660లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. దాంట్లో 24-25కి 250 కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు. ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు. దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు. అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు, పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు, లేదంటే జేసీబీలు పెట్టి చేశారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి దొరకవండి. సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ వీ కుడ్ రికవర్. అంటే రికవరీకి ఆదేశం చేసింది 71 కోట్లు. యాజ్ ఆన్ నౌ 75.84 lakhs హ్యావ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష. అంటే 250 కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది, కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ 71 కోట్లకే రికవరీ చేయాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది. సో దాని నుంచి 75.84 లక్షలు యాజ్ ఆన్ చేశారు. ఇంకా స్టిల్ వీ హ్యావ్ ఎనఫ్ టైం అధ్యక్ష. కానీ దీన్ని ప్రతిదీ చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇంకా 2 మీరు అడిగింది అధ్యక్ష, ఇందాక మన పార్థసారథి గారు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇదనంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు 25-26కి ఎంత పెంచాలి అనేది యాజ్ ఆన్ ఫర్